ప్రియులారా, మనం గత కొద్ది వారాలుగా ప్రత్యక్ష గుడారం గురించి ధ్యానం చేస్తున్నాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి విడిపించబడి వాగ్దత్త దేశానికి ప్రయాణం చేస్తూ అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉండగా దేవుడు అనేక రీతులుగా వారికి సూచనలు ఇచ్చాడు. ఆ సమయంలోనే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో చాలా సూచనలు దేవుడు వారికి ఇచ్చారు. వాటన్నిటిలో ప్రత్యేకమైనది ఏమిటంటే ఈ ప్రత్యక్ష గుడారం గురించి దేవుడు మాట్లాడాడు. నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనంలో, నేను వారిలో నివసించున్నట్లు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను అని మాట్లాడాడు. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని మాట్లాడాడు. ప్రయాణంలో ఇశ్రాయేలీయులు ఉండగా దేవుడు వారికి ఆరాధన నియమాన్ని బోధిస్తున్నాడు, ఆరాధన నేర్పిస్తున్నాడు, ఆరాధన నియమాన్ని వారికి బోధిస్తున్నాడు. బోధిస్తూ ఆరాధన స్థలాన్ని నిర్మించాలని, మందిరాన్ని నిర్మించాలని, ఆ మందిరాన్నే పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం అని పిలిచారు. అది గుడారం ఎందుకంటే వారు ప్రయాణంలో ఉన్నారు కనుక ప్రయాణంలో ఎక్కడికి కావాలంటే దాన్ని అక్కడికి తరలించి తీసుకొని పోగలిగేటట్లుగా దాన్ని గుడారంగా నిర్మించారు. ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమన్నాడు. ఈ ప్రత్యక్ష గుడారం గురించి మాట్లాడుతూ, ప్రత్యక్ష గుడారం ఎందుకంటే వాళ్ళు వాగ్దత్త దేశం చేరవలసిన వాగ్దత్త దేశంలోనికి, కనాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఆరాధించుకోవడానికి ఒక మంచి మందిరాన్ని నిర్మించుకోవచ్చు. కానీ దానికంటే ముందే మీరు అరణ్యంలో ఉండగానే ఈ మందిరాన్ని నిర్మించి అరణ్యంలోనే ఆరాధన చేయాలి అనే ఆలోచన వారికి కలుగు చేస్తూ అరణ్యములో ఆరాధన కొరకు ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమన్నాడు. అరణ్యములో ఆరాధన అనే అంశాన్ని, ఉప అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ప్రత్యక్ష గుడారములో అరణ్యములో ఆరాధన అనే ఉప అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. అందులో యాకోబు అరణ్యములో ఆరాధన చేసిన సంగతి జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే మోషే, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ఆరాధన చేసిన సంగతిని జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే దావీదు అరణ్యములో ఆరాధన చేసిన సంగతులు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ అరణ్యములో ఆరాధన అనే ఈ ఉపాంశంలో చివరి సందేశం ఇది. తర్వాత వచ్చే సందేశంలో ప్రత్యక్ష గుడారం గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ ప్రత్యక్ష గుడారంలో అరణ్యములో ఆరాధనలో ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఆయన అరణ్యములో ఆరాధన చేసిన సంగతులు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. యేసు అరణ్యంలో ఉన్న సంగతి, అలాగే ఆరాధన అనే సంగతి జ్ఞాపకం చేసుకుందాం. ఈ మందిరము ప్రత్యక్ష గుడారమైన అనే విషయమైన, మందిరం అనే విషయమైన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రత్యక్ష గుడారం అంతటిలో కూడా, ప్రత్యక్ష గుడారం ఒక మందిరం అయితే ప్రత్యక్ష గుడారం అంతటిలో ప్రతి విషయం కూడా యేసుక్రీస్తు ప్రభువును సూచించేదే. ప్రత్యక్ష గుడారం అంతా యేసుక్రీస్తు ప్రభువును సూచిస్తుంది. ఆ విషయాలు రాబోయే సందేశాల్లో మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రత్యక్ష గుడారం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువుకు సూచన. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనే మాటలు ఉన్నాయి. ఆ మాటలు మనకు మంచిగా తెలిసిన మాటలే. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అదే అధ్యాయం 14వ వచనానికి వచ్చేసరికి, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని మీకు చెప్పాను. 14వ వచనానికి వచ్చేసరికి ఆ వాక్యము ఏ వాక్యం అంటే దేవుడై ఉన్న వాక్యము, వాక్యము ఉన్న దేవుడు. పోనీ ఎలా అన్నాం? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఏ వాక్యమైతే దేవుడై ఉన్నాడో ఆ దేవుడై ఉన్న వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా, శరీరధారిగా వచ్చి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. కొన్ని మన మధ్య నివసించెను అనే మాట దగ్గర కొన్ని ఇంగ్లీష్ తర్జుమాల్లో ఏమని ఉంటుందంటే హీ టాబర్నికల్డ్ అమాంగ్ అస్ అని ఉంటుంది. హీ టాబర్నికల్డ్ అమాంగ్ అస్, మన మధ్య ఆయన గుడారమాయను అని. ఆయనే ఒక గుడారం అయిపోయాడు. ప్రత్యక్ష గుడారాన్ని ఈ పాత నిబంధన కాలంలో ఎలాగో నిర్మించమని దేవుడు వారికి సూచించాడో
అలాగే మోషే నాయకత్వంలో ఆ ప్రత్యక్ష గుడారం ఎలా నిర్మించబడిందో, అలాగే ఆయన మన మధ్యకు ఒక గుడారముగా వచ్చిన సంగతి. శరీరధారి అయి మన మధ్య గుడారమాయను. వారిలో నేను నివసించున్నట్లు ఆ గుడారం ఇమ్మానుయేలుగా మన మధ్యకు వచ్చింది. ఎందుకంటే మనలో ఆయన నివసించున్నట్లు, వారిలో నేను నివసించున్నట్లు, నిర్గమకాండంలో మాటలు, వారిలో నేను నివసించున్నట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మించాలి. మనలో నివసించున్నట్లు ఇమ్మానుయేలు దేవుడిగా ఆయన మనలో గుడారమైన సంగతి యేసుక్రీస్తు ప్రభువులో మనం చూస్తాం. హీ టాబర్నకల్డ్ ఇన్ us అండ్ హీ టాబర్నకల్డ్ అమాంగ్ us. మన మధ్య ఉండడానికి, మనలో ఉండడానికి ఆయన గుడారమైన సంగతి యేసుక్రీస్తు ప్రభువులో మనం చూస్తాం. ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు ఒకసారి యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళి ఆ యెరూషలేము దేవాలయ ప్రక్షాళన జరిగించాడు కదా. అక్కడ గొర్రెలను అది వ్యాపారం చేస్తుంటే ఆ వ్యాపారం చేస్తున్న వారందరినీ అక్కడి నుంచి తోలివేశాడు. ఆ తోలివేసి కోపంతో వారి మీద మండిపడి, ఆ మాటలు అలాంటి మాటలే ఉంటాయి, మండిపడి వారందరినీ అక్కడి నుంచి తోలివేసి అక్కడ రోకలు మార్చేవారు ఉంటే వారి బల్లలను పడద్రోసి, ఆ మాటలు అలాగే ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు ఆ కార్యం పడద్రోసి ఆయన అక్కడ దేవాలయాన్ని ప్రక్షాళన చేశాడు. ప్రక్షాళన చేసిన తర్వాత యూదులు ఆయన ఒక మాట అడిగారు. ఏమనంటే, నీవు ఈ కార్యములు చేయుచున్నవే, మా కొరకు ఏ సూచక క్రియ చేయాలనుకుంటున్నావు అని అడిగారు. నీవు ఈ కార్యాలు చేస్తున్నావు, దేవాలయాన్ని శుద్ధి చేస్తున్నావు. మీరు ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యోహాను సువార్త 2వ అధ్యాయంలోనే ఉంటుంది ఆ మాటలు ఉంటాయి. ఆ మాటలు 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు దేవాలయ ప్రక్షాళన జరిగించిన స్థితి. ఆ తర్వాత వెంటనే యూదులు, ఈ కార్యములన్నీ నువ్వు చేస్తున్నావు కదా, మా కొరకు ఎలాంటి సూచక క్రియ చేస్తావు అని అడిగితే అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ దేవాలయమును మీరు పడగొట్టడి, నేను 3 దినాల్లో మరలా తిరిగి లేపుతాను. ఏ దేవాలయం గురించి మాట్లాడాడు ఆయన? ఆయన శరీరం అనే దేవాలయం గురించి మాట్లాడాడు. ఆయనే దేవాలయం, ఆయనే గుడారము, ఆయనే ప్రత్యక్ష గుడారం, ఆయనే గుడారం. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ద టాబర్నకల్. ఆయన దేవాలయము, ఆ దేవాలయములో ఆరాధన ఆయనలో. అందుకనే నా యందు మీరును, మీ యందు నా మాటలు ఉన్న ఎడలా అన్నాడు. ఆయనలో మనం ఉండడం, మనలో ఆయన ఉండడం, అది దేవాలయంలో ఆరాధన. ఆ ఆరాధన గురించి మనం ఆలోచన చేసినప్పుడు అరణ్యములో ఆరాధన అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు ఆయా సమయాల్లో అరణ్యములో ఆరాధన చేసిన సంగతి దేవుని వాక్యంలో మనం చూడగలం. ప్రియులారా, ఆరాధన అన్నప్పుడు నేను ఈ ఆరాధన గురించి ఈ సిరీస్ ప్రారంభంలోనే ఒక మాట చెప్పాను. ఆరాధన కాలక్రమంలో రకరకాల రూపాలను మార్చుకుంటుంది. నా చిన్నతనంలో ఆరాధన ఒక రకంగా ఉండేది. నా చిన్నతనంలో ఆరాధన జరిగించినట్లుగా ఈరోజు ఆరాధనలు జరిగితే అవుట్డేటెడ్ అంటున్నారు. అక్కడ ఎవరో కనిపించడం లేదు. అలాంటి ఆరాధనలు చేసే చోట ఎవరు కనిపించడం లేదు. ఒక వ్యక్తి జీవితంలోనే అంత మార్పు ఆరాధనా క్రమంలో గమనిస్తే జరిగితే, తరతరాలుగా దేవుడు ఎప్పుడో క్రీస్తు పూర్వం ఎన్నో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రత్యక్ష గుడారం గురించి మాట్లాడి ఆయన ఆరాధనా క్రమాన్ని ప్రారంభించినప్పుడు ఆ ఆరాధనా క్రమం ఎలా ఉంటుందో అని ఆలోచన చేస్తే, యాకోబు ఎలాగ ఆరాధన చేశాడో మనం చూసాం అరణ్యంలో. మోషే ఇశ్రాయేలీయులు ఎలా ఆరాధన చేస్తారో చూసాం అరణ్యంలో. అలాగే దావీదు ఎలా ఆరాధన చేస్తాడో అరణ్యంలో చూసాం. అలాగే ఇప్పుడు యేసు ఆరాధనను అరణ్యంలో ఆయన చేసిన ఆరాధన గురించి జ్ఞాపకం చేసుకున్నాం. లోకాసు సువార్త 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. లోకాసు సువార్త 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపించబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా ఆయన ఆత్మచేత అరణ్యములో నడిపించబడి, గమనించాలి, ఆ 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపించబడిన స్థితి. మత్తయి సువార్తలో మరొక రకంగా ఉంటుంది ఆ వాక్యం. మత్తయి సువార్తలో ఆయన ఆత్మచేత అరణ్యములోనికి నడిపించబడ్డాడు అని ఉన్నది.
లోకాభక్తుడు అన్నాడు, ఆత్మచేత 45 దినములు అరణ్యములో నడిపించబడ్డాడు అన్నాడు. చాలా వ్యత్యాసం ఉంది. ఆత్మచేత అరణ్యములోనికి నడిపించబడ్డాడంటే అక్కడికి ఆత్మ తీసుకెళ్ళాడంతే. ఆ తర్వాత ఏం జరిగిందో, ఆత్మచేత అరణ్యములో 40 దినములు నడిపించబడడం అంటే ఆ 40 దినాలు ఆత్మచేత అరణ్యములో నడిపించబడుతూనే ఉన్నాడు ఆయన. ప్రియులారా, ఈ సంఘటన మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇది కేవలం ఆయన శోధించబడు అక్కడ ఆ అరణ్యంలో జరిగిన సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కేవలం మనం శోధించబడడం గురించే మనం ఆలోచన చేస్తాం. ఇట్ వాజ్ నాట్ జస్ట్ ఏ టైమ్ ఆఫ్ ట్రయల్ ఫర్ జీసస్, ఇట్ వాజ్ ఎ మూమెంట్ ఆఫ్ వర్షిప్ ఇన్ ద విల్డర్నెస్. అరణ్యములో ఆయన ఆరాధన చేసిన సంగతి, అరణ్యములో ఆయన 40 దినములు ఉండగా ఆయన సమర్పణ, అరణ్యంలో ఆయన సేవ కొరకు ఆయన సమర్పణ, ఆయన జీవితమే సమర్పణ. మరి అలాంటి సమర్పణ ఆరాధనలో మనం చూడగలుగుతాం. ఆత్మచేత అరణ్యములో నడిపించబడుట. ప్రియులారా గమనించాలి, ఆయన అరణ్యములో ఆయనగా వెళ్ళిన సంగతి కాదు అనే విషయం ఆ వాక్యంలో మనకు అర్థమవుతుంది. ఆత్మచేత నడిపించబడ్డాడు. వర్షిప్ ఆల్వేస్ బిగిన్స్ విత్ ఒబీడియన్స్. ఆయన నడిపించబడ్డాడు అంటే హీ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ టు ద స్పిరిట్. ఆత్మచేత అరణ్యములోనికి నడిపించబడ్డాడు అనే విషయం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, హీ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ టు ద లీడింగ్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ తనను నడిపిస్తూ ఉండగా ఆత్మకు తనను తాను అప్పగించుకున్న స్థితి, ఆత్మకు లోబడిన స్థితి, ఆత్మకు విధేయుడైన స్థితి అక్కడ దేవుని వాక్యంలో మనం అర్థం చేసుకోగలం. వర్షిప్ ఆల్వేస్ బిగిన్స్ విత్ ఒబీడియన్స్. వర్షిప్ ఎప్పుడు కూడా ప్రియులారా గమనించాలి. నేను పోయిన వారం విశ్వాసము, విధేయత 2 విషయాలకు వ్యత్యాసం చెప్పాను. విశ్వాసం ఉంచాలి అంటే విశ్వాసం ఉంచి దేవుడు ఏదైనా ఇస్తాడు అని విశ్వాసం ఉంచిన వారు చాలామంది కనిపిస్తారు. కానీ విధేయత మాత్రమే చూపాలి అంటే ఎంతమంది విధేయత కోసం నిలబడతారు అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకం. అది ప్రశ్నగానే మిగిలిపోతుంది. వర్షిప్, ఎ రియల్ వర్షిప్ ఆల్వేస్ బిగిన్స్ విత్ ఒబీడియన్స్. విధేయత లేకుండా నిజమైన ఆరాధన జరగదు. ప్రియులారా గమనించాలి, విధేయమైన హృదయం లేకుండా యు కెనాట్ వర్షిప్ హిమ్ ప్రాపర్లీ. వీ కెనాట్ వర్షిప్ హిమ్ ఇన్ ట్రూత్. సత్యముతో ఆరాధించమన్నాడు. సత్యముతో ఆరాధన అనేది ఎలా ప్రారంభమవుతుంది అంటే ఇట్ ఆల్వేస్ బిగిన్స్ విత్ ఒబీడియన్స్. ఆత్మచేత ఆయన అరణ్యములోనికి నడిపించబడిన స్థితి అక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. వర్షిప్ అంటే కేవలం స్తుతించడం లేక మనం ఇప్పటి వరకు ఇంతకుముందు ఒక 30-35 నిమిషాలు దేవునికి స్తుతి గీతాలు పాడి ఆయన ఆరాధన చేసాం. అది మాత్రమే ఆరాధన కాదు. అది ఆరాధనలో ఒక భాగం, ఆరాధనలో ఒక భాగం మాత్రమే. అది మాత్రమే కాదు, ఈవెన్ రెసిస్టింగ్ ద డెవిల్ ఈస్ వర్షిప్. రెసిస్టింగ్ ద డెవిల్, అపవాదిని ఎదిరించడం కూడా ఆరాధనలో భాగమే. అపవాదికి నీవు లొంగిపోతున్నావా, అపవాదిని ఎదిరిస్తున్నావా? అపవాదిని ఎదిరించుడేని దేవుని వాక్యం మాట్లాడుతుంది. యు నీడ్ టు ఎన్కౌంటర్ ద డెవిల్. అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎదిరించడం కూడా ఆరాధనలో భాగమే. యేసుక్రీస్తు ప్రభు ఆరాధన అంటే కేవలం దేవానికి స్తోత్రం, మహిమ, నీకు ఘనత అని మనం మాటలు చెప్పడం మాత్రమే కాదు. వీ నీడ్ టు హ్యావ్ దట్ ఒబీడియంట్ హార్ట్ ఇన్ ద వర్షిప్. వర్షిప్ అనేది ఆ విధేయత లేకుండా నిజమైన ఆరాధన, సత్యముతో ఆరాధన, ఆత్మతో ఆరాధన అనేది జరగాలి అంటే యు నీడ్ టు బి ఒబీడియంట్ అంటు ద లార్డ్. దేవునికి విధేయుడు కాకుండా, విధేయురాలు కాకుండా నీవు ఆరాధన చేయలేవు. అరణ్యములో యేసుక్రీస్తు ప్రభు ఉండగా అరణ్యములో ఆయన ఆరాధనలో మొట్టమొదటగా మనం గమనించింది విధేయత. రెండవదిగా మనం గమనించింది అపవాదిని ఎదుర్కొనుట. అపవాదిని బైపాస్ చేయలేదు ఆయన. అపవాదిని తప్పించుకొని పోలేదు. అపవాదిని ఎదిరించిన సంగతి అక్కడ దేవుని వాక్యంలో ఆ ఆరాధనలో మనం చూస్తాం. అపవాదిని ఎదిరించడం. తర్వాత ఆయన 40 దినములు ఆరాధనలో ఉపవాసం ఉన్నారట. 40 దినములు ఉపవాసం. ఎందుకంటే ఫాస్టింగ్ ఈజ్ ఫర్ ఫోకసింగ్. అంతే కదా, ఫాస్టింగ్ ఈజ్ ఫర్ ఫోకసింగ్. దేవుని మీద మన దృష్టిని నిలపడానికి, దేవుని మీద మన హృదయాన్ని కేంద్రీకరించడానికి, దేవుని మీద మన మనస్సును
లగ్నం చేయడానికి. అది ఉపవాసం యొక్క ఉద్దేశం. ఉపవాసం ఎందుకంటే ఫాస్టింగ్ ఈజ్ ఫర్ ఫోకసింగ్. ఆ 40 దినాలు యేసుక్రీస్తు ప్రవాదన 40 దినాలు, దోస్ డేస్ వర్ వెరీ క్రూషియల్ ఇన్ జీసస్ లైఫ్. యేసుక్రీస్తు ప్రభు జీవితం అంతటిలో కూడా చాలా ప్రాముఖ్యమైన దినాలు ఆ 40 దినాలు. ఎందుకంటే అంతవరకు 30 సంవత్సరాలు ఆయన పెరిగాడు, ఆయా అనుభవాలకు ఉన్న ప్రయాణం చేశాడు. కానీ ఇప్పుడు ఆయన పరిచర్యకు సిద్ధపడుతున్నాడు. బాప్తిస్మం అయింది, అప్పుడే బాప్తిస్మం అయింది. ఆ బాప్తిస్మం అయిన వెంటనే యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం అయిన వెంటనే ఆత్మచేత అరణ్యములో నడిపించబడ్డాడు. అరణ్యంలో నడిపించబడుతూ ఉపవాసం చేస్తున్నాడు. ఆ ఉపవాసము కూడా ఆరాధనలో. ప్రియులారా, ఉపవాసం అనేది ఒక ప్రక్రియ కాదు. ఇట్స్ నాట్ జస్ట్ అన్ యాక్టివిటీ, ఇట్స్ అన్ యాటిట్యూడ్. ఉపవాసం అనేది అది ఒక ప్రక్రియ కాదు, ఇట్స్ అన్ యాటిట్యూడ్. ఎలాంటి యాటిట్యూడ్ అంటే టు ఫోకస్ ఆన్ ద లార్డ్. దేవుని మీద మన హృదయాలను కేంద్రీకరిస్తూ, దేవుని మీద మన హృదయాలని నిలిపి ఉంచగలిగేటట్లుగా ఉపవాసం అనేది. ప్రియులారా గమనించాలి, అలాంటి ఆరాధన చేస్తే ఆ ఆరాధన నిన్ను సిద్ధపరుస్తుంది. దేవుని కొరకు నువ్వు బ్రతకడానికి సిద్ధపరుస్తుంది, దేవుని కొరకు పని చేయడానికి సిద్ధపరుస్తుంది. ఆ ఆరాధన ఎలాంటి ఆరాధన? దేవునికి విధేయులంగా చేసే ఆరాధన, అపవాదుని ఎదిరించగలిగే ఆరాధన, దేవుని మీద మాత్రమే దృష్టిని నిలిపి ఆరాధన చేయగలిగే స్థితి. అలాంటి ఆరాధనలో మనం బలాన్ని పొందుకుంటాం. మీరు గమనించలేదో, ఆ అధ్యాయంలో ఆ శోధనలన్నీ అయిన తర్వాత ఆ లోకా సువార్త 14వ అధ్యాయం, ఆ 4వ అధ్యాయము 14వ వచనంలో అనుకుంటాను, ఆయన ఆత్మచేత బలం పొందాడని ఉంటుంది. ఆయన ఆత్మచేత బలము పొందెను. ప్రియులారా గమనించాలి, ఈ 40 దినాలు ఆయన జరిగించిన ఆరాధన, ఇట్ వాజ్ సంథింగ్ లైక్ ఎన్ ఎక్సర్సైజ్. మనం జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తాం చూడండి. జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తే మన శరీరం కండరాల్లో బలం పొందుకుంటాం. ఆత్మలో బలం పొందుకోవాలంటే అలాంటి ఆరాధన జరగాలి. ఎలాంటి ఆరాధన? దేవునికి విధేయులమైన ఆరాధన, అపవాదిని ఎదిరించగలిగే ఆరాధన. అంత మాత్రమే కాదు, దేవుని మీద మన దృష్టిని నిలిపి ఉంచగలిగే ఆరాధన. అంత మాత్రమే కాదు, అలాంటి ఆరాధన మనం చేయగలిగితే మన ఆత్మలో బలాన్ని యేసుక్రీస్తు ప్రభు ఆత్మలో బలము పొందెను. అంతకుముందు ఆయన దేవుని కుమారుడు అయినప్పటికీ కూడా సశరీరుడుగా ఈ లోకంలో ఉన్నాడు కనుక ఆయన ఆత్మలో బలము పొందిన. ఆరాధనలో ప్రియులారా గమనించాలి, మనం ఆత్మలో బలం పొందుతాం. ఆరాధన అనేదాన్ని అసలు మనం తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. ఆరాధనలో ఏ చిన్న అంశమైనా అది మనకు ఆత్మలో బలాన్ని ఇస్తుంది. అక్కడ ఆ ఆరాధన జరుగుతుండగా ఆయన శోధించబడ్డాడని మనకి తెలుసు. ఆ శోధనలో మొదటి శోధన ఏమిటో తెలుసా? శారీరక విషయాల్లో అపవాది శోధించాడు. అప్పటి వరకు 40 దినాలు ఉపవాసంతో ఉన్నాడు కనుక ఆయన ఆకలి గొనగా అనే మాట కూడా రాయబడింది. ఆయన ఆకలి గొనగా, ఆయనకు ఆకలి, ఎందుకంటే శరీరంలో ఆయన ఉన్నాడు కనుక, ఉపవాసం ఉన్నాడు కనుక ఆకలి గొనగా అపవాది వచ్చి, ప్రియులారా గమనించాలి, అపవాదికి ఏ సమయంలో ఎలాగూ మనల్ని శోధించాలో వాడికి బాగా తెలుసు. హీ నోస్ ప్రెటీ వెల్ హౌ టు టెస్ట్ us, హౌ టు టెంప్ట్ us. ఎలా శోధించాలో అపవాదికి బాగా తెలుసు. అందుకని నీవు ఆకలిగా ఉన్నావు కనుక ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని నీవు తినవచ్చు కదా. శారీరక లేక ఐహిక అవసరతల్లో మనం శోధించబడతాం. ప్రియులారా గమనించాలి, మనం అలాంటి శోధించబడుతున్నప్పుడు ఆ శోధనను ఎదిరించడమే ఆరాధన. నువ్వు అరణ్యంలో ఉండొచ్చు, ఆఫీసులో ఉండొచ్చు, లేకపోతే నీవు ఎక్కడైనా ఉండొచ్చు. యోసేపు పోతీఫరా ఇంటిలో ఉన్నాడు. పోతీఫరా ఇంటిలో ఉన్నప్పుడు ఆ పోతీఫరా భార్య తనతో సైనించమని యోసేపుని అడిగింది. తనతో పాపం చేయమని యోసేపుని అడిగితే ఆమె నుంచి ఆ యోసేపు పారిపోయాడు. ఆ పారిపోవడంలో నేను ఆరాధన చూడగలను. ఐ కెన్ సీ వర్షిప్ ఇన్ రెసిస్టింగ్ ద టెంప్టేషన్ ఇన్ జోసెఫ్స్ లైఫ్. యోసేపు జీవితంలో ఆ శోధనను జయించడం, శోధనను జయించడంలో ఆరాధన చూడగలను. ప్రియులారా, ఆరాధన అంటే స్తుతించడం మాత్రమే కాదు, మన శారీరక అవసరతలు, శరీరంలో అవసరతలు, ఐహిక సంబంధమైన విషయాల్లో శోధించబడుతూ చాలాసార్లు దినదినము మనము ఐహిక విషయాల్లో శోధించబడుతూనే ఉంటాం. కేవలం లైంగిక విషయాలు మాత్రమే కాదు, ఐహికమైన విషయాలంటే, శారీరకమైన విషయాలు, ఐహికమైన విషయాలంటే కేవలం లైంగిక విషయాలు మాత్రమే కాదు. సమ్టైమ్స్ వీ మే బి టెంప్టెడ్ రిగార్డింగ్ మనీ. డబ్బు కోసం శోధించబడతాం, అధికారం కోసం శోధించబడతాం, ఇంకా రకరకాలుగా శోధించబడుతూ ఉంటాం. అలాంటి దేవునికి అనుకూలంగా మనం బ్రతకడం కోసం అలాంటి శోధనలన్నిటినీ జయించడంలో ఆరాధన,
దాట్ ఈస్ ఎ బిగ్ వర్షిప్. ఎందుకంటే దేవుని కోసం నిలవడమే ఆరాధన అండి. దేవుని కోసం బ్రతకడం ఆరాధన. దేవుని కోసం దేవుని వాక్యానుసారంగా బ్రతకడం ఆరాధన. దేవుని వాక్యానుసారంగా నిలవడం ఆరాధన. దేవుని వాక్యానుసారంగా నడవడం ఆరాధన. అలాంటి ఆరాధన యేసుక్రీస్తు ప్రభు అరణ్యంలో చూపిస్తున్నాడు. ఐహిక అవసరతల వలన శోధించబడడం అనేది. అలాంటి శోధనలలో యేసుక్రీస్తు ప్రభు చూపించిన గొప్ప మాదిరి ఏమిటంటే హీ ప్రయారిటైజ్డ్ గాడ్ అండ్ గాడ్స్ వర్డ్ ఓవర్ ద ఫిజికల్ నీడ్స్. దేవుని వాక్యానికి ప్రాధాన్యత, నా శారీరక అవసరతల కంటే దేవుని వాక్యానికి ప్రాధాన్యత. అందుకే ప్రభు అన్నాడు, దేవుని మాట వలన, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన మనుష్యుడు జీవిస్తాడు అని ద్వితీయోపదేశకాండంలో ఆ మాటను ఉటంకించి ప్రభువు మాట్లాడిన సంగతి అక్కడ మనం గమనించగలం. అంటే నా శారీరక అవసరతల కంటే దేవుని మాటకు నేను విధేయుడై ఉండాలి. దేవుని మాటకు ప్రాధాన్యత నా శారీరక అవసరతల కంటే, లేక ఐహిక సంబంధమైన, లేక ఇహలోక సంబంధమైన అవసరతల కంటే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడం, దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా ప్రాముఖ్యమైంది. మన ప్రాధాన్యత విలువలు మనం ఏర్పరచుకుంటున్నాం. వాట్ ఆర్ యువర్ ప్రయారిటీస్? శారీరక అవసరతలకు లోబడిపోయి లొంగిపోయి దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం విడిచిపెట్టేస్తున్నామా? మెనీ టైమ్స్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ డేస్ ఇన్ క్రిస్టియన్స్ లైఫ్స్. క్రైస్తవుల జీవితాల్లో సాధారణంగా జరుగుతుంది ఏమిటంటే దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన అవసరతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న సంగతి ఇప్పుడు ఈ దినాల్లో క్రైస్తవ విశ్వాసుల జీవితాల్లో మనం చూస్తున్నాం. అలాంటి స్థితి ఉంటే ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఐ డోంట్ నో హూ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు నౌ. ఎవరితో మాట్లాడుతున్నాడో దేవుడు నాకు తెలియదు, కానీ నీతోనే మాట్లాడుతున్నాడని నీ హృదయం నీతో చెబుతుంటే ఎస్, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుని వాక్యానికి అత్యంత ప్రాధాన్యత నీ జీవితంలో ఇవ్వగలుగుతున్నావా, లేక ఈ లోక సంబంధమైన అవసరతల చేత శోధించబడుతున్నావా? యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా ఉండి ఆయన చేసిన మొట్టమొదటి ఆరాధన అరణ్యంలో, అక్కడ 40 దినాల్లో చేసిన ఆరాధనలో మొట్టమొదటి విషయం ఏంటంటే శారీరక అవసరతల కంటే కూడా దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఆయన ఇచ్చాడు. అలాగే ఇవ్వాలని మనకు సూచించాడు ఆ ఆరాధన ద్వారా. రెండవది, అధికారం కొరకు శోధించబడ్డాడు ఆయన. ఈ లోక రాజ్యముల కొరకు, అధికారం కొరకు. అపవాదేమన్నాడు, నువ్వు నాకు నమస్కారం చేస్తే, నువ్వు ఒక్కసారి నమస్కారం చేస్తే, ఈ లోక రాజ్యములన్నిటి మీద నాకు అధికారం ఉన్నది, ఒక్కసారి నమస్కారం చేస్తే ఈ అధికారం అంతా నీకు ఇచ్చేస్తాను. ప్రియులారా గమనించాలి, ఈ రోజుల్లో అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత అధికారానికే ఇస్తున్నారు. అధికారం కావాలి, పవర్ కావాలి. ఆఫీసులో ఉంటే ఆఫీసులో పవర్ కావాలి, ఇంట్లో ఉంటే ఇంట్లో పవర్ కావాలి. ఏంటి, ఎవరికి వాళ్ళే పవర్ కావాలని కోరుకుంటున్నారు కదా. గ్రిప్లో పెట్టుకోవాలట. ఇదొక కొత్త ట్రెండ్, గ్రిప్లో పెట్టుకోవడం. భర్త భార్యని గ్రిప్లో పెట్టేసుకోవాలట. భార్య ఏమో అసలు ఎవరికి వాళ్ళే గ్రిప్పింగ్ బిజినెస్లో ఉన్నారు ఈ దినాల్లో. నన్ను నేనుగా నా భాగస్వామికి అప్పగించుకోవాలి అనే ఆలోచన ఉండగలిగితే, వెదర్ యు ఆర్ ఏ హస్బెండ్ ఆర్ ఏ వైఫ్, వాట్ ఎవర్, నన్ను నేనుగా నా భాగస్వామికి అప్పగించుకోవాలి. అన్నిటికంటే మించి దేవుని వాక్యానికి నేను ప్రాధాన్యతనివ్వాలి. యేసుక్రీస్తు ప్రభు అధికారం కోసం శోధించబడ్డాడు. అధికారం కోసం శోధించబడిన సంగతి ఎక్కడ దేవుని వాక్యంలో చూస్తావు. నువ్వు నాకు మొక్కినట్లయితే, నీవు నాకు నమస్కారం చేసినట్లయితే ఈ లోక రాజ్యాలన్నిటి మీద నీకు అధికారం ఇచ్చా. నాకు అధికారం ఉంది, కానీ ఆ అధికారాన్ని నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. ఏంటి, ట్రాన్స్ఫర్ ఆఫ్ అథారిటీ. నీకు ఆ అధికారాన్ని నీకు ఇచ్చేస్తాను. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నీ దేవుడైనా ఆయనకి తప్ప ఇంకెవరికి మొక్కకూడదు, ఆరాధన చేయకూడదు. హీజ్ ఎక్స్క్లూజివ్. ప్రియులారా, క్రైస్తవ విశ్వాసంలో గొప్ప ఘనమైన ఆలోచన, గొప్ప ఘనమైన ఆశీర్వాద స్థితి ఏదైనా ఉన్నదంటే ఆర్ గాడ్ ఈజ్ ఎక్స్క్లూజివ్. మన దేవుడు ప్రత్యేకమైన దేవుడు. మన దేవుడు
ఆయన మాత్రమే ఆరాధించదగిన దేవుడని ఆయన చెప్పుకున్నవాడు. ఆయన నేను ఉన్నవాడునను అన్నవాడు. ఉన్నవాడిని మనం ఆరాధన చేస్తున్నాం. వీఆర్ వర్షిపింగ్ ద లార్డ్ హూ సెడ్ ఐ యామ్ హూ ఐ యామ్. ఐ యామ్ దట్ ఐ యామ్. ప్రియులారా గమనించాలి, ఆ అధికారం గురించి ఆ అపవాది శోధిస్తున్నప్పుడు నాకు మొక్కు అంటే ఆయన దేవుని ఎక్స్క్లూజివిటీ గురించి మాట్లాడాడు యేసుక్రీస్తు ప్రభు. నీ దేవుడని యెహోవాకు తప్ప ఆయనకే మొక్కాలి అని అధికారం కోసం శోధించబడ్డాడు. అలాగే మూడవ శోధన దేవునిని శోధించడానికి. యేసుక్రీస్తు ప్రభుని శోధించాడు అపవాది. అది చూడండి, దేవుని శోధించడానికి ఎత్తైన స్థలంలోకి తీసుకుని వెళ్ళి నువ్వు ఇక్కడి నుంచి దుమికేస్తే దేవుడు తన దూతలను పంపించి, ఇప్పుడు ఎవరికి, ఇప్పుడు నువ్వు చేసిన పనిని బట్టి పని ఎవరికి? దేవునికి. అది యేసుక్రీస్తు ప్రభువు దేవునిని శోధించేటట్టుగా అపవాది యేసుక్రీస్తు ప్రభుని శోధిస్తున్నాడు. ఆ విషయాన్ని గమనించాలి. నువ్వు దుమికేస్తే నీ దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తిపట్టుకుంటారు అని చెప్పినప్పుడు ప్రియులారా గమనించాలి, యేసుక్రీస్తు ప్రభు ఆయనను దేవునిని శోధించకూడదని చెప్పిన సంగతి అక్కడ దేవుని వాక్యంలో రాయబడింది. ఎందుకంటే దేవుని నమ్మాలి కానీ దేవునిని శోధించకూడదు. యూ కెనాట్ మ్యానిపులేట్ గాడ్, యూ కెనాట్ టెస్ట్ గాడ్ అండ్ యూ కెనాట్ టెంప్ట్ గాడ్. దేవునిని శోధించలేవు, దేవుణ్ణి పరీక్షించలేవు, దేవునికి పరీక్షలు పెట్టలేవు, దేవునిని మ్యానిపులేట్ చేయలేవు. నా ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు మనుషుల్ని మనం మ్యానిపులేట్ చేస్తాం. మ్యానిపులేట్ చేయడం అనే మాటకి మన ఇష్టం వచ్చినట్టుగా వారిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దేవునిని మనం ఇష్టం వచ్చినట్టుగా మనం ఉపయోగించుకోలేమండి. ఆ విషయాన్ని గమనించాలి. చాలామంది ఆ ప్రయత్నం కూడా చేస్తుంటారు, మన ఇష్టం వచ్చినట్టుగా దేవుణ్ణి ఉపయోగించుకోవడం. దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడు. అయితే మన ప్రయత్నం ఎంత ఏంటంటే, సాధారణంగా రెగ్యులర్గా మనం యూసేజ్ ఏమిటంటే, రెగ్యులర్గా మనం ఉపయోగించే భాష ఏంటంటే దేవా నన్ను వాడుకో అని. కానీ ఎక్కువగా రివర్స్లో జరుగుతుంది. ఎక్కువగా ఉపయోగించే భాషాజాలం పదజాలం ఏంటంటే నన్ను వాడుకో ప్రభువా. కానీ నువ్వేం చేస్తున్నావు? దేవునిని మ్యానిపులేట్ చేయమని శోధిస్తున్నాడు అపవాది. దేవుని సమయాన్ని, దేవుని అథారిటీని, దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలి. ప్రియులారా గమనించాలి, ఇదంతా ఆరాధనలో భాగమే. అపవాదిని ఎదిరించడం ఆరాధనలో భాగం. యేసుక్రీస్తు ప్రభు అరణ్యంలో ఆరాధన చేయడం ద్వారా ఆ ఆరాధనలో ఆయన సూచించింది ఏమిటంటే తండ్రికి తను తాను అప్పగించుకోవడం, ఆత్మకు తను తాను అప్పగించుకోవడం, ఆత్మ నడిపింపుకు, తండ్రి నడిపింపుకు తను తాను అప్పగించుకోవడం. ఎందుకంటే ఆత్మ చేత నడిపించబడిన స్థితిలో ఆత్మకు తను తాను అప్పగించుకున్న స్థితి. అలాగే ఫాస్టింగ్ అండ్ ఫోకసింగ్, ఆ ఉపవాసం ఉండడం ద్వారా దేవుని మీద తన దృష్టిని కేంద్రీకరించిన స్థితి గమనించాలి. ఆరాధనలో యేసుక్రీస్తు ప్రభు సూచించింది ఏమిటంటే, ఈ మాటను తెలుగులో నేను ఎలా చెప్పాలో నాకు తెలియదు కానీ, హీ వాజ్ సాచ్యురేటింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సాచ్యురేటింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను, వాక్యంలో మనం ఊరిపోవాలని. ఏంటి, ఒకసారి నేను డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే సాధారణంగా మా ఇంట్లో పచ్చళ్ళు ఉండవు, ఎవరో తెచ్చిచ్చారు మా ఇంట్లో పచ్చడి. ఆ పచ్చడి అలా చూస్తుంటే అందులో ఈ మ్యాంగో పీసెస్ కనిపిస్తున్నాయి. ఏంటి, అలా చూస్తే అది ఎందుకో ఆ రోజు ఎప్పుడు తిన్నాను పచ్చళ్ళు, ఆ రోజు తింటే ఆ మ్యాంగోలో ఉన్న టేస్ట్ కంటే ఇంకా రకరకాల టేస్ట్లు వచ్చేదానికి కదా. ఆవకాయ పచ్చళ్ళలో ముక్క తింటే మ్యాంగోలో ఉన్న టేస్ట్ ఉంటుంది, మ్యాంగోలో ఉన్న టేస్ట్ కాకుండా ఇంకెన్నో టేస్ట్ దానికి వచ్చాయి. ఎందుకు వచ్చాయి అంటే ఆ ముక్క ఆ పచ్చళ్ళలో ఊరింది కనుక, ఆ పదార్థాల్లో ఊరింది కనుక. దేవుని వాక్యంలో నేను ఊరిపోవాలి. ఊరిపోతే మన లోపల ఇంక మన జీవితంలోనికి వచ్చేస్తుంది, మన జీవితంలో అది భాగమైపోద్ది. ఆ మామిడి ముక్కను తీసి ఆవకాయ పచ్చడిలో మామిడి ముక్కను తీసి ప్రక్కన పెట్టండి, ఎండబెట్టండి, అయినా సరే ఆ టేస్టు, ఆ వాసన ఇంక దాని నుంచి వేరు కాదు. అలాగే దేవుని వాక్యంలో నీవు ఊరిపోవాలి. దేవుని వాక్యంలో
యు నీడ్ టు గెట్ సాచ్యురేటెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభుదే ఆ 3 సందర్భాల్లో కూడా దేవుని వాక్యమే చూపించారు. ఆయన సొంత మాటల్లో అపవాదిని ఎదిరించలేదు, దేవుని వాక్యాన్ని సూచించాడు. 4వ వచనం, 8వ వచనం, 12వ వచనం అక్కడ చూస్తే ఆ వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు దేవుని వాక్యం ద్వారా అపవాదికి సమాధానం ఇచ్చిన, జవాబిచ్చిన సంగతి అక్కడ దేవుని వాక్యంలో హీ సాచ్యురేటెడ్ హిమ్సెల్ఫ్ ఇన్ స్క్రిప్చర్స్. లేఖనాల్లో ఆయన ఊరిపోయిన స్థితి, లేఖనాల్లో ఆయన ముంచుకున్న స్థితి. వీ నీడ్ టు గెట్ బ్యాప్టైజ్డ్ ఇన్ ద వర్డ్. వాక్యంలో ముంచబడాలి. వాక్యంలో మనం మునిగి ఆ వాక్యంలో ఉన్న సారమంతా మనం గ్రహించాలి. నేను ఎప్పుడో ఒక ఉదాహరణ చెబుతుంటాను. ఒక స్పాంజిని తీసుకుని వెళ్ళి నీటిలో వేస్తే కాసేపటికి ఆ స్పాంజ్ నిండా ఏమొస్తుంది? నీటితో నిండిపోతాయి. మనం దేవుని వాక్యంలో స్పాంజిలాగా ఉండాలి. స్పంజ్ ఆ వాక్యంలో పడేస్తే ఆ వాక్యం ఎలా పీల్చేస్తుందో, ఆ వాక్యాన్ని ఎలా పీల్చేస్తుందో అలాగూ మన జీవితాలు స్పంజిలాగా ఉండాలి. అలాంటి స్పంజిలాగా దేవుని వాక్యంలో మనం ఉండి దేవుని వాక్యాన్ని స్వీకరించాలి అనే విషయాన్ని ఆ ఆరాధనలో యేసుక్రీస్తు ప్రభు సూచించిన సంగతి అక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. అలాగే బాప్తిస్మం పొందాడు. బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి దిగి రావడం కూడా అక్కడ గమనించారు. అక్కడ జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత ఇంకా అరణ్యంలోకి ఎందుకు ప్రభు, నాకు అక్కర్లేదు అని తప్పించుకోలేదు. ఈ అరణ్యం ఏమిటి, ఈ శోధన ఏమిటి? అందులోనూ మరి ఆ అరణ్యములో మృగముల మధ్య ఉన్నాడని రాయబడింది. జంతువుల మధ్య, మృగుల మధ్య. ఆ అరణ్యంలో ఉన్న రోజులు కంఫర్టబుల్గా ఉంటాయండి? ఉండవు, కంఫర్టబుల్గా ఉండవు. కానీ ఆయన దేవుని ప్రణాళికకు తాను అప్పగించుకున్న స్థితి. మనం షార్ట్ కట్స్ వెతుక్కుంటాం కదా, షార్ట్ కట్స్, దగ్గరదారులు వెతుక్కుంటాం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరదారులు వెతుక్కోలేదు. దగ్గరదారులు ఇంకో మాట కూడా ఉపయోగిస్తాం. ఆ మాట దొడ్డిదారులు అంటాం. బ్యాక్ డోర్స్. షార్ట్ కట్స్, బ్యాక్ డోర్స్ వెతుక్కుంటాం. ఏదైనా ఒక పని చేయడానికి బ్యాక్ డోర్స్ వెతుక్కుంటాం, ఏదైనా ఒక పని చేయడానికి షార్ట్ కట్స్ వెతుక్కుంటాం. యేసుక్రీస్తు ప్రభు షార్ట్ కట్స్ వెతుక్కోలేదు. ఆ విషయాన్ని ఆరాధనలో అక్కడ చూపించినట్లుగా దేవుని వాక్యంలో చూడగలం. అలాగే ఆయన ఆయనను నడిపిస్తున్నప్పుడు ఆత్మ నడుపుదలకు చురుకుగా ఆయన తాను అప్పగించుకున్న స్థితి. దాన్ని బట్టి విక్టోరియస్గా, విజయుడిగా ఆరాధనలో మరి దేవుని సన్నిధిలో ఆత్మచేత బలం పొందిన స్థితి దేవుని వాక్యం. ఇదంతా ఆరాధనే ప్రియులారా గమనించాలి. అరణ్యములో ఆయన నుండి శోధించబడడంలో నేను ఆరాధన ఐ కెన్ సీ వర్షిప్ ఇన్ దట్ విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్ ఇన్ జీసస్ లైఫ్. యేసుక్రీస్తు ప్రభు అరణ్యములో శోధించబడుటలో ఆరాధన. లోకాసు వార్త 5వ అధ్యాయం 15-16 వచనాలు చూస్తే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. 15-16 వచనాల్లో, అయితే ఆయనను గూర్చిన సమాచారము విని ఆయనను గూర్చిన సమాచారము మరీ ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి వచ్చుచుండెను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ప్రియులారా, ఈ లోకాసు వార్త 5వ అధ్యాయంలో ఆ నేపథ్యం మనం గమనించాలి. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళను అనలేదు. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను అంటే ఎప్పుడు రెగ్యులర్గా జరిగేది. రెగ్యులర్గా ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. ఇక్కడ సందర్భం ఏమిటంటే, ఇక్కడ సందర్భాన్ని గమనించాలి. ఆ లోకాసు వార్త 5వ అధ్యాయం మొదటి వచనాల నుంచి చూస్తే, పేతురు ఆయన సహచరులు వలలతో రాత్రంతా శ్రమపడి చేపలు దొరకక వలలు కడుక్కుంటుంటే యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వచ్చి ఆ దోణినెక్కి అక్కడ ఉన్న జనసమూహాలకు బోధించి తర్వాత దోణిని లోతుకు నడిపించమని విస్తారమైన చేపలు అక్కడ పట్టిన సంగతి అక్కడ దేవుని వాక్యంలో చూడగలం కదా. విస్తారమైన చేపలు అక్కడ దొరికాయి. అక్కడ రాత్రంతా శ్రమపడ్డారు, చేపలు పడలేదు. అక్కడ ఒక అద్భుతాన్ని ప్రభువు చూపించిన సంగతి అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. అలాగే ఆ చేపలు పడిన వెంటనే పేతురును తన శిష్యుడిగా పిలుచుకున్నాడు. ఫస్ట్ డిసైపుల్స్ ఆ పేతురును తన శిష్యుడిగా పిలుచుకున్నాడు. ఆ వెంటనే జరిగింది ఏంటంటే, ఆ ప్రాంతంలో చాలా ప్రతిరోజు చూసే ఒక కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని అడిగినప్పుడు నాకు ఇష్టమే అని ఆ కుష్ఠరోగిని ఆయన స్వస్థపరిచిన సంగతి. ఆ 3 విషయాలు జరిగాయి. ఒకటి, చేపలు పెట్టారు. చేపలు రాత్రంతా దొరకలేదు, విస్తారమైన చేపలు, అద్భుతం అది. రెండవది,
మొదటి శిష్యులు ఆయన పిలిచాడు. మూడవది కుష్ఠరోగిని ఆయన స్వస్థపరిచాడు. ఇవన్నీ జరుగుతున్న దాన్ని బట్టి జనసమూహం ఆయన మీద పడుతున్నారు. అలాగూ జనసమూహం పడుతుంటే అదే మానవ ఆలోచనతోనైతే ఆ జనసమూహం మధ్య ఉండాలనిపిస్తుంది. అంతే కదా, వాళ్ళు వస్తున్నారు, ఫేమస్ అయిపోతున్నాను, నన్ను చూసి నేను చేసే కార్యాలు చూసి జనాలు నన్ను వెంబడిస్తున్నారు అంటే ఆ జనాల మధ్య ఉండాలనిపిస్తుంది. అప్పుడు ఆ సమయంలో హీ వాజ్ విత్డ్రాయింగ్ హిమ్సెల్ఫ్. ఆ విషయాన్ని గమనించాలి. జనములు ఆయన జనసమూహములు ఆయన మాట వినుటకును రోగములను కుదుర్చుకొనుటకు కూడి వచ్చుచుండెను. అలాంటి సమయంలో ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ఆ మాట గమనించారా? జనసమూహములు ఆయన కొరకు వస్తుంటే అవాయిడ్ చేయడం కాదు, కానీ హీ వాజ్ అవాయిడింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ దట్ ఏమనాలి, ఆ ప్రసిద్ధి కావడానికి లేక ఆయన ప్రాముఖ్యత పెంచుకోవడాన్ని అవాయిడ్ చేస్తూ ఆయన అరణ్యములోనికి వెళ్ళుచుండెననే మాటలు అక్కడ గమనించగలం. ఆయన అరణ్యములోనికి వెళ్ళుచుండెననే మాట దగ్గర ఎరెమోస్ అనే గ్రీకు మాట ఉపయోగించబడింది. అంటే ఇట్ ఇస్ ఏ సాలిటరీ ప్లేస్. ఒంటరి స్థలానికి వెళ్ళాడు ఆయన. ఒంటరి స్థలానికి, అది అరణ్య ప్రాంతం, ఒంటరి స్థలం. హీ విత్డ్రూ హిమ్సెల్ఫ్. ఆయనగా ఆయన తను తాను వేరుపరుచుకున్నాడు. ఇంటెన్షనల్ డిస్టెన్సింగ్ అన్నమాట. ఇంతకుముందు మనం ఎప్పుడు ఆ సమయంలో ఏంటది, కోవిడ్ సమయంలో డిస్టెన్సింగ్ అనేవాళ్ళం. ఇప్పుడు హీ వాజ్ ఇంటెన్షనల్లీ డిస్టెన్సింగ్ హిమ్సెల్ఫ్. ఆయన ఉద్దేశపూర్వకంగా తను తాను జనసమూహం నుంచి దూరపరుచుకుంటున్నాడు. అందుకని అరణ్యంలోనికి వెళ్ళడానికి కారణం ఇట్ వాజ్ ఇంటెన్షనల్ డిస్టెన్సింగ్. ప్రియులారా గమనించాలి, ఆయా సమయాల్లో మనం ఆరాధనలో జరగవలసింది ఏంటంటే మనల్ని మనం ప్రసిద్ధి చేసుకోవడం కాదు, మనల్ని మనం ఫేమస్ చేసుకోవడం కాదు, మన పేరు ప్రఖ్యాతుల గురించి ఆలోచించడం కాదు. వీ నీడ్ టు స్టే కనెక్టెడ్ విత్ గాడ్. దేవుని సన్నిధిలో గొప్ప కార్యాలు జరుగుతున్నప్పుడు ఆ గొప్ప కార్యాలు ఇంకా జరగగలిగేటట్లుగా వీ నీడ్ టు స్టే కనెక్టెడ్ విత్ గాడ్. దేవునితో అనుసంధానం అవ్వాలి, దేవునితో కనెక్టెడ్గా ఉండాలి. అలాగూ దేవునితో కనెక్టెడ్గా ఉండడం కోసం ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ప్రార్థనలో దేవునితో కనెక్షన్, ప్రార్థనలో దేవునితో అనుసంధానం, ప్రార్థనలో హీ వాంటెడ్ టు బీ కనెక్టెడ్, హీ వాంటెడ్ టు స్టే కనెక్టెడ్ విత్ గాడ్. ఆయన దేవునితో కనెక్ట్ అయి ఉండడం కోసం, తన తండ్రితో కనెక్ట్ అయి ఉండడం కోసం. ప్రియులారా గమనించాలి, అప్పుడప్పుడు మనం రకరకాల అలసటలకు గురవుతాం. అలసటలో మనం దేనికోసం చూస్తామంటే విశ్రాంతిని చూస్తాం. అలసటలో విశ్రాంతి, ఎందుకంటే వీ వాంట్ టు గెట్ ఛార్జ్డ్ అగైన్. ప్రార్థనలో ఛార్జ్ అవుతాం. ఒక రోజంతా మనం దీన్ని ఉపయోగించిన తర్వాత ఏం చేస్తాం? లేకపోతే ఇది ఇటుక ముక్క, అంతే కదా, ఒక రాయ, ఏం చేయడానికి పని చేయదు ఇది. ఆ ఛార్జ్ లేకపోతే ఏదైనా చేయగలవా? దీంతో ఎందుకన్నా పనికి వస్తుందా? ఛార్జ్ లేకపోతే ఎందుకు పని చేయదు? నీవు నేను కూడా అంతే. దినదినము మనం దేవుని సన్నిధిలో దేవునితో ఛార్జ్ అవుతూ ఉండాలి. వీ నీడ్ టు గెట్ ఛార్జ్డ్. ఎక్కడంటే ప్రార్థన, అది కనెక్టింగ్ పాయింట్, అది పవర్ పాయింట్. పవర్ పాయింట్ అంటే మనం ఇది కాదు, ఈ పవర్ పాయింట్ కాదు, ఇవి పవర్ పాయింట్స్ అంటాం కదా, దాట్ ఈస్ ద పవర్ పాయింట్. మనకు ఇప్పుడు అసలు ఈ పవర్ పాయింట్కి ఆ పవర్ పాయింట్ నుంచి వచ్చింది పేరు. ఇప్పుడు పవర్ పాయింట్ అంటే మనకి ఇది పోయింది. ఇప్పుడు అదే అనుకుంటున్నారు అందరూ. నిజానికి పవర్ పాయింట్ అది కాదండి, ఇది. అక్కడ క్రింద ప్లగ్స్ పెడతాం చూడండి, ఆ ప్లగ్స్ పెట్టే పాయింట్ని పవర్ పాయింట్ అంటారు. దట్ ఈస్ పవర్ పాయింట్. దాని నుంచి ఇది పేరు పొందుకుంది. ఇప్పుడు మనం దాన్ని మర్చిపోయాం. పవర్ పాయింట్ అనగానే ప్రతి వాడికి అర్థమయ్యేది ఏంటంటే అది గాడ్స్ ప్రెసెన్స్ ఈజ్ అవర్ పవర్ పాయింట్. గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ అవర్ పవర్ పాయింట్. ప్రార్థనలో మనం ఛార్జ్ అవుతాం. ప్రియులారా, ఆయా సమయాల్లో యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేయుటకు ఆయన వెళ్ళుచుండెను. ఆయన ఆయా సమయాల్లో వెళ్ళుచుండెను అనే మాట అక్కడ దేవుని వాక్యంలో రాయబడింది. అనేక జనసమూహములు ఆయన వెంబడిస్తున్నప్పుడు హీ డిడ్ంట్ వాంట్ టు బీ ఫేమస్. చాలా ప్రసిద్ధి అయిపోవాలి, పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు సంపాదించాలి అనే ఆలోచన లేదు ఆయనలో. ఆయన దూరపరుచుకొని అరణ్యములోనికి వెళ్ళుచుండెను. లోకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభు అరణ్యంలోనికి వెళ్ళిన సంగతి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రంతా గడిపాడు. దేవుని ప్రార్థించుట యందు రాత్రంతా. ఎప్పుడంటే
ఒక నిర్ణయం చేసుకోవాలి. ఆ తరువాత ఆయన ఆ ప్రార్థన ముగించిన తర్వాత శిష్యుల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. మీరు తర్వాత చదవండి, అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత శిష్యుల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆ 12 మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకోవడానికి ముందు ఆయన రాత్రి ప్రార్థనలో గడిపిన సంగతి. ప్రియులారా, మనం నిర్ణయాలు చేసుకుంది మన కుటుంబాల కోసం, లేకపోతే మన జీవితాల కోసం, మన వృత్తుల కోసం, వ్యాపారాల కోసం, మన బిడ్డల కోసం ఏ నిర్ణయాలు చేసుకున్నా ఆ నిర్ణయాలు చేసుకోవడానికి ఆలోచనలు ఎక్కడ పొందుకోగలమంటే ఆయనతో గడపడం ద్వారా. ఆ రాత్రంతా ఆయన ఆ ప్రార్థన చేసి ప్రార్థించిన తరువాత నిర్ణయాలు చేసుకునే ముందు ఆయన ఎవరిని ఏర్పాటు చేసుకోవాలి, ఎవరిని పిలవాలి, ఆ నిర్ణయాలు చేసుకునే ముందు యేసుక్రీస్తు ప్రభు ప్రార్థనలో గడిపిన సంగతి, అరణ్యాల్లోనికి వెళ్ళి ప్రార్థనలో గడిపిన సంగతి అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. అలాగే లోకా సువార్త 22వ అధ్యాయము 39 నుంచి 44 వచనాల వరకు చూస్తే, లోకా సువార్త 22వ అధ్యాయం 39వ వచనం, తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చెప్పిన ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా చిత్తము కాదు, నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థన చేశాను. ప్రియులారా, గమనించాలి, అక్కడ కష్టంలో, శ్రమలో ఆయన శ్రమను అనుభవించబోతున్నాడు. ఆ శ్రమను అనుభవించబోతున్న సమయంలో ఆయన నిర్ణయాలు చేసుకునే ముందు ప్రార్థన, కష్టాల్లో ప్రార్థన, సంతోష సమయాల్లో ప్రార్థన, ఇంకా అనేకమైన సంఘటనలు మీకు చూపించగలను. సమయాభావాన్ని బట్టి ఆయన ప్రతి ప్రాముఖ్యమైన సమయంలో కూడా ఆయన ప్రార్థనలో ఉన్న అరణ్యములో తాను అరణ్యము అనే మాటకి ఇక్కడ గమనించాలి, తాను సెక్యులేట్ చేసుకుని తాను సమాజానికి అలాగే జనులకు దూరపరుచుకొని ఒంటరిగా దేవుని సన్నిధిలో గడిపే సమయం. ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైంది, చాలా బలమైంది. సహవాసంలో ప్రార్థనలు చేస్తాం, ఉపవాస ప్రార్థనలు, కూడికల్లో ప్రార్థనలు చేస్తాం, లైఫ్ గ్రూప్స్లో ప్రార్థనలు చేస్తాం, ఇలాగ ఆరాధనల్లో ఆదివారం ప్రార్థన చేస్తాం. కానీ నీవుగా ఒంటరిగా దేవుని సన్నిధిలో గడిపే సమయం, యువర్ సెల్ఫ్ అండ్ యువర్ గాడ్, అంతే, ఇంకేమీ ఉండకూడదు. మీ మధ్య, నీకు దేవునికి మధ్య ఏమీ లేకుండా నీవుగానే దేవుని సన్నిధిలో గడిపే సమయం, యువర్ టైమ్ అలోన్ విత్ గాడ్. యేసుక్రీస్తు ప్రభు చేసిన పని అది. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను అనే మాటలో ఆయన దేవుని కుమారుడై ఉండి, దేవుడై ఉండి, ఈ లోకంలో ఆయన శరీరుడుగా ఉండగా ఆయన చేసిన పని ఏమిటంటే ఒంటరిగా దేవునితో ప్రార్థనలో గడిపిన సంగతి దేవుని వాక్యంలో మనం చూడగలం. అలాంటి అనుభవాలు, అలాంటి ఆరాధన సమయాన్ని యేసుక్రీస్తు ప్రభు అరణ్యాల్లో గడిపినట్లుగా, అలాంటి ఆరాధన చేయడం ద్వారా ప్రయారిటైజింగ్ ఇంటిమసీ విత్ గాడ్, దేవునితో ఇంటిమసీ, దేవునితో సహవాసం, దేవునితో అనుబంధం కలిగి ఉండడం కోసం ప్రయారిటైజింగ్ ఇంటిమసీ విత్ గాడ్. అలాగే అలసటలో విశ్రాంతిలో మరలా బలం పొందుకోవడం, అలసటలో విశ్రాంతి, ఆ విశ్రాంతిలో మరలా బలం పొందుకోవడం. అలాగే గమనించాలి, అరణ్యంలో ఆయన ప్రార్థన చేయుటకు ఒంటరిగా వెళ్ళడం ద్వారా హీ డిసిప్లైన్డ్ స్పిరిచువల్ రిథమ్. ఆయన క్రమపరుచుకున్నాడు. మనం ప్రార్థనలో మనం క్రమపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం మోకరించి దేవుని సన్నిధిలో ఒంటరిగా ప్రార్థన చేసుకోవడంలో క్రమపరుచుకోవడం. ప్రియులారా, గమనించాలి, సమూహంతో కలిసి ప్రార్థన చేసే ప్రార్థన ఒకలాగా ఉంటుంది, నీవుగా చేసే ప్రార్థన ఒకలాగా ఉంటుంది. నిజమైన ప్రార్థన అక్కడే జరుగుతుంది. అక్కడే జరుగుతుంది. నీవు క్రొమ్మరించుకోగలవు దేవుని సన్నిధిలో. సమూహంలో ప్రార్థన చేసినప్పుడు కొన్ని ఎంబరాస్మెంట్స్ ఉంటాయి కదా, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అక్కడ చాలా డిగ్నిఫైడ్గా ప్రార్థన చేస్తాం కదా, వి గెట్ డిగ్నిఫైడ్గా ప్రార్థన చేస్తాం. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ నీవు నీ హృదయాన్ని తెరిచి ప్రార్థన చేయగలిగేది ఎప్పుడంటే నీవు ఒంటరిగా ప్రార్థన చేసుకున్నప్పుడే. దాట్ ఈస్ ద రియల్ టైమ్ దట్ యూ కెన్ పోర్ అవుట్ యువర్ సెల్ఫ్. నిజంగా దేవుని సన్నిధిలో నీళ్లు క్రొమ్మరించినట్లుగా నీ హృదయాన్ని తెరిచి నీవుగా క్రొమ్మరించుకోవడానికి, నీ హృదయాన్ని క్రొమ్మరించుకోవడానికి అవకాశం ఎక్కడంటే ఒంటరిగా. యేసుక్రీస్తు ప్రభువా పనిచేశాడు అరణ్యములో, ఆరాధనలో ఒంటరిగా. ఆరాధన అంటే అందరం కలిసి చేసేది మాత్రమే కాదు. ఆరాధన అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయనే దేవాలయంగా చెప్పడం కాదు, ఆయన సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఆరాధన దృక్పథాన్ని మార్చేశాడు. ఆరాధన స్థలం గురించి మాట్లాడాడు ఆయన సమరయ స్త్రీతో మాట్లాడుతూ. ఆమె అన్నది, అదిగో మేము ఆ కనబడే కొండ మీద ఆరాధన చేస్తాం, మీరేమో యెరూషలేములో ప్రార్థన చేస్తారు అని స్థలం గురించి మాట్లాడితే అక్కడ లేదు, ఇక్కడ లేదు ఆరాధన అన్నాడు ఆయన. ఆ కొండ మీద ఆరాధన లేదు, యెరూషలేము ఆరాధన లేదు. ఆరాధన ఎక్కడుందన్నాడు? ఆత్మతోనూ
సత్యముతోనూ. అది ఎక్కడ జరుగుతుందంటే నువ్వు మోకరించినప్పుడు. వెన్ యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ ఆల్ అలోన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నీవుగా ఒంటరిగా దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకున్నప్పుడు అక్కడ జరిగే ఆరాధన, దట్ ఈస్ ద అల్టిమేట్ వర్షిప్. ఇంకే ఆరాధన అయిన తర్వాత దాని తర్వాతే మనం సమూహికంగా ఆరాధన చేస్తాం, చాలా ఉద్యమం పొందుకుంటాం, చాలా ఉద్వేగభరితమైన ఆరాధన చేయొచ్చు. కానీ దాని అంతటికీ మించి వెన్ ఐ పోర్ అవుట్ మై సెల్ఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఆల్ అలోన్, నేను ఒంటరిగా ఉండి దేవుని సన్నిధిలో నా హృదయాన్ని క్రొమ్మరించుకున్నప్పుడు, దాట్ దేర్ రియల్ వర్షిప్ హ్యాపెన్స్. అలాంటి ఆరాధన యేసుక్రీస్తు ప్రభు చూపించాడు. మరొక విషయాన్ని మీకు నేను చూపించి ముగిస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు చూస్తే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13 నుంచి, యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశంలోకి ఏకాంతముగా వెళ్ళిను. జనసమూహముల సంగతి విని పట్టణముల నుండి కాలినడకున ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, అది గమనించాలి, అరణ్య ప్రదేశంలో సమూహంతో ఉన్నాడు. ఇప్పుడు అరణ్య ప్రదేశంలో ఒంటరిగా ఉన్న సంగతులు ఉన్నాయి, అరణ్య ప్రదేశంలో సమూహముతో ఉన్న సంగతులు. జనసమూహములు ఆయనతో వస్తే సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికీ ప్రొద్దుపోయాను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పారు. అరణ్య ప్రదేశంలో జనసమూహముతో అరణ్యంలో ఉన్నాడు ఆయన, జనసమూహముతో అరణ్యంలో. ప్రియులారా గమనించాలి, అక్కడ ఆ జనసమూహముతో అరణ్యంలో ఉన్న స్థితిలో అక్కడ జరిగిన సంఘటన బట్టి చాలా సంతోషకరమైన స్థితిని మనం చూస్తాం. అక్కడ జరిగింది ఏంటంటే 5,000 మందికి అక్కడ ఆహారం పెట్టాడు. అక్కడ 5,000 మందికి ఆహారం పెట్టిన సంగతిలో అద్భుతాన్ని చూస్తాం, చాలా గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవాన్ని చూస్తాం. దాన్ని వేడుకగా మనం చూస్తాం, గొప్ప వేడుక లాంటి గొప్ప సంఘటన మనం అక్కడ చూస్తాం. కానీ ప్రియులారా గమనించాలి, ఆ సంఘటన నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం గమనిస్తే ఇట్ వాజ్ నాట్ ఎ సెలబ్రేటింగ్ మూమెంట్. ఆ సందర్భం సెలబ్రేటింగ్ మూమెంట్ కాదు. 13వ వచనంలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దోణి ఎక్కి అరణ్య ప్రదేశంలోకి ఏకాంతముగా వెళ్తే జనసమూహం వచ్చేసారు ఆయన దగ్గరికి. ఏకాంతముగా వెళ్ళాడు. ఎందుకో తెలుసా? 12వ వచనం చదువుదాం. అంతటి యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియచేశారు. హేరోదు యోహాను చంపేశాడు, బాప్తిస్మిచ్చి యోహాన్ని. ఆ న్యూస్ అప్పుడే వచ్చింది ప్రభు దగ్గరికి. బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువుకు ఫోర్ రన్నర్ ఆయన కదా. ఆయన కంటే ముందు తన పరిచర్య ప్రారంభించిన వాడు. యేసుక్రీస్తు ప్రభువు కంటే ముందు పరిచర్య ప్రారంభించి యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పరిచయం చేసిన వాడే బాప్తిస్మిచ్చి యోహాను. హీ వాజ్ ఎ ఫోర్ రన్నర్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు ఆ బాప్తిస్మిచ్చి యోహాను గురించి అద్భుతమైన విషయాలు మాట్లాడారు. అలాంటి బాప్తిస్మిచ్చి యోహానును హేరోదు చంపేశాడు. అయ్యా, అది కూడా మామూలు చావు కాదు, హతసాక్షి అయిపోయాడు. ఆయన తలను శిరచ్ఛేదం చేశారు. ఆయన శవమును పాతిపెట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, జాన్ ఈజ్ నో మోర్, బాప్తిస్మిచ్చి యోహాను చనిపోయాడయ్యా. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పరిచయం చేసిన వాడు మాత్రమే కాదు, బాప్తిస్మిచ్చి యోహాను ఆయన బంధువు. లోకాసువార్త 1వ అధ్యాయంలో మరియ గర్భవతిగా ఉన్నప్పుడు ఆయన బంధువు, ఆమె బంధువురాలు ఎలిజబెత్ అని బాప్తిస్మిచ్చి యోహాను తల్లి గురించి బంధువు అయిన, అలాంటి బంధువుగా ఉండి తన పరిచర్యను ప్రోత్సహించిన వాడు, తన పరిచర్యను పరిచయం చేసిన వాడు, ఆయనను కూడా ఈ లోకానికి పరిచయం చేసిన బాప్తిస్మిచ్చి యోహాను. ఒకవేళ వాళ్ళిద్దరూ కలిసి ఎంతవరకు పరిచర్య చేశారో అనేది అక్కడ కనిపించదు. కానీ ఎవరికి వాళ్ళే ఒకరికొకరికి సపోర్ట్. బాప్తిస్మిచ్చి యోహాను ప్రభువుకు సపోర్టు, ప్రభువు యోహానుకు సపోర్టు, ఎవరికి వారే సపోర్టు. ఇప్పుడు ఆయన లేకుండా పోయాడు. యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకుని పోయి పాతిపెట్టిన వెంటనే ఫస్ట్ వాళ్ళు చేసిన పని ఏంటంటే, అయ్యా, మా గురువు గారు నీ ఫోర్ రన్నర్ చనిపోయాడయ్యా, హీ ఈజ్ నో మోర్. అప్పుడు 13వ వచనంలో యేసు ఆ సంగతి విని, ఏ సంగతి? బాప్తిస్మిచ్చి యోహాను మరణాన్ని విని
ధోని ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రాంతమునకు ఏకాంతముగా వెళ్ళాను. ఇట్ వాజ్ నాట్ ఏ సెలబ్రేటింగ్ మూమెంట్, ఇట్ వాజ్ నాట్ ఏ హ్యాపీ మూమెంట్ ఫర్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువుకు సంతోషకరమైన సమయం కాదది. యేసుక్రీస్తు ప్రభువుకు వేడుకగా జరుపుకునే సమయం కాదది. వేదనతో యేసుక్రీస్తు ప్రభు అరణ్యానికి వెళ్ళాడు. విత్ అన్ అగనైజింగ్ హార్ట్. వేదనతో బాప్తిస్మిచ్చి యోహాను మరణ వార్త విని, ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రాంతమునకు ఏకాంతంగా వెళ్ళాను. అక్కడికి వెళ్ళి దేవుని దగ్గర హృదయాన్ని కురంభరించుకోవాలనుకున్నాడు. అక్కడికి వెళ్ళి ఎవరో కనపడకుండా బిగ్గరగా ఏడవాలనుకున్నాడు. ఏడవాలనుకున్నప్పుడు అందరి ముందు ఏడవలేం. కొన్నిసార్లు బాత్రూమ్కి వెళ్ళి ఏడ్చిన సందర్భాలు మీలో చాలామందికి ఉంటాయి. ఐ హ్యావ్ ఇట్. యేసుక్రీస్తు ప్రభు ఆ బాప్తిస్మిచ్చి యోహాను మరణాన్ని గురించి విని అరణ్యానికి హీ సెక్లూడెడ్ హిమ్సెల్ఫ్. యేసు అక్కడికి వెళ్ళింది వేదనలో అలసట తీర్చుకోవడానికి, శరీరంలో అలసట తీర్చుకోవడం కాదు, వేదనతో అలసట తీర్చుకోవడం కోసం అక్కడికి వెళ్ళాడు. ఆ మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో ఆయన అలా వెళితే ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహం చాలామంది, ఈయన ఒంటరిగా ఉండాలని అక్కడికి వెళితే జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకన ఆయన వెంబడించారు. అప్పుడు ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికరపడి, ప్రియులారా గమనించాలి, అలసట తీర్చుకోవడంలో, ఆ వేదన సంబంధమైన అలసట తీర్చుకోవడంలో కూడా అంతరాయం కలిగింది ఆయనకి. దెర్ వాజ్ ఇంటరప్షన్ ఇన్ దట్ రెస్ట్ ఫ్రమ్ ఎగనీ. అలాంటి వేదనతో నిండిన హృదయంలో, అలాంటి సమయంలో ఎవరైనా వస్తే ఏమంటాం? ఊరుకోవయ్యా ఉండు, ఏదో విచారంలో ఉంటే ఇంత పెద్ద సంఘటన జరిగి విచారంలో ఉంటే నువ్వు నాకు కూడా వస్తావంటే. కానీ అక్కడ అలాంటి వేదన నిండిన హృదయంతో అలాంటి వేదనలో అలసట తీర్చుకోవడానికి ఆయన అక్కడికి వస్తే అక్కడ అంతరాయం కలిగింది. అలాంటి అంతరాయాన్ని కూడా ఆయన ఆహ్వానించాడు. హీ వాజ్ వెల్కమింగ్ సచ్ ఇంటరప్షన్. ప్రియులారా గమనించాలి, ఇంటరప్షన్స్ ఆర్ నాట్ ఆల్వేస్ వెల్కమ్ కదా. ఇంటరప్షన్స్ని, అంతరాయాల్ని మనం ఆహ్వానించలేము. కానీ ఆ అంతరాయాలు జరిగినప్పుడు, అంతరాయాల ద్వారా నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలను అంటే యేసుక్రీస్తు ప్రభు అంతరాయాల్ని తన జీవితంలోనికి ఆహ్వానించాడు. ఇంటరప్షన్స్ ఎప్పుడు కూడా రీగ్రెటబుల్గానే ఉంటాయి కదా. మనం టీవీలో చూస్తాం, ద ఇంటరప్షన్ ఈజ్ రీగ్రెటెడ్ అని, అంతరాయానికి చింతిస్తున్నామని. అంతరాయాలు ఎప్పుడు కూడా కానీ ఈ అంతరాయాన్ని ఆయన ఆహ్వానించాడు. ఎందుకంటే ఆయన ఆ అరణ్యంలో ఆరాధన, ప్రియులారా గమనించాలి, ఆ వేదనలో కూడా ఆరాధనే. ఆ వేదన, బాప్తిస్మిచ్చి యోహాను చనిపోయిన ఆ సంఘటనలో, ఆ వేదనలో కూడా ఆరాధన చేస్తున్నాడు. ఆ ఆరాధనలో ఆయన ఎంత వేదనతో ఉన్నా, ఆయన ఎంత అలసటతో, హృదయంలో ఎంత అలసిపోయి ఉన్నా, బాప్తిస్మిచ్చి యోహాను చంపేశారు, హృదయమంతా నిండా వేదన, హృదయమంతా నిండా రోదన. అలాంటి స్థితిలో ఆ జనులందరూ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆ సందర్భంలో మనం మార్కు సువార్త 6వ అధ్యాయం 30-31 వచనంలో, అంతటా అపోస్తలులు యేసునొద్దకు వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియచేసిరి. అప్పుడు ఆయన ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకొనుడని చెప్పాను. ఇప్పుడు వీళ్ళు ఒక ప్రక్క బాప్తిస్మిచ్చి యోహాను చనిపోయాడని బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులు వచ్చి చెప్పారు. ఏమండి, మరొక ప్రక్క ఈయన శిష్యులు, యేసు శిష్యులు వచ్చి మేము వెళ్ళాం, సువార్త ప్రకటించాం, అక్కడికి వెళ్ళాం, అక్కడ స్వస్థత జరిగింది, ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడ ఆశ్చర్యకార్యం జరిగింది అని ఆ వార్త పట్టుకుని వచ్చారట. చూడండి, ఇట్ వాజ్ ఎ మిక్చర్ ఆఫ్ ఫీలింగ్స్. ఒక ప్రక్క వేదన నిండిన హృదయం, మరొక ప్రక్క జనసమూహం ఆయన వెంబడిస్తున్నారు, మరొక ప్రక్క శిష్యులు వచ్చి మేము సువార్తకు వెళ్ళాం, అక్కడ ఆ కార్యం జరిగింది, ఈ కార్యం జరిగింది అని చెబుతుంటే అప్పుడు ఆయన అన్నారట, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశంలోకి నాతో కూడా వచ్చి కొంచెము అలసట తీర్చుకోనండి. అలసట. ప్రియులారా, ఐ కెన్ సీ రియల్ వర్షిప్ ఇన్ జీసస్ ప్రజెన్స్ ఇన్ ద విల్డర్నెస్. ఆ అరణ్యంలో అప్పుడు ఆ సందర్భంలో అన్నాడు ఆ శిష్యులను చూసి, వీళ్ళందరినీ చూసారా, కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు వీళ్ళు. ఆ బ్యాక్గ్రౌండ్, యేసుక్రీస్తు ప్రభు మైండ్లో, ఆలోచనలో బ్యాక్గ్రౌండ్లో ఏముందంటే, బాప్తిస్మిచ్చి యోహాను లేడు, ఎంతవరకు కాపరిగా ఉండి వీళ్ళందరినీ నడిపించాడు, ఆయన వాళ్ళని హెచ్చరించాడు, గద్దించాడు, కోపపడ్డాడు. ఇప్పుడు ఆ కాపరిపోయాడు. కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. లెట్ us టేక్ ద మ్యాంటల్. ఆయన దుప్పటిని విడిచిపెట్టాడు, ఆ దుప్పటి పట్టుకుందాం మనం. అది సందేశం అక్కడ. ఆయన కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు అని చెప్పడంలో లెట్ us
టేక్ హోల్డ్ ఆఫ్ దట్ మ్యాంటల్ దట్ జాన్ ద బాప్టిస్ట్ లెఫ్ట్ బిహైండ్ ఫర్ us. మన కోసం విడిచిపెట్టిన ఆ ఏలియా వంటి బాప్తిస్మిచ్చే యోహాను, ఏలియాని ఎప్పుడు బాప్తిస్మిచ్చే యోహాన్ని ఎప్పుడు కూడా ఏలియాలో చూపించారు. ఏలియా దుప్పటి ఎలా విడిచిపెడితే ఎలీషా పట్టుకున్నాడు, మనందరం కూడా ఆ బాప్తిస్మిచ్చే యోహానికి నేను ఒక ఎలీషాగా, నీవొక ఎలీషాగా, నీవొక ఎలీషాగా, నీవొక ఎలీషాగా, నీవొక ఎలీషాగా మనందరం కలిసి ఆ దుప్పటిని పట్టుకుందాం. లెట్ us టేక్ హోల్డ్ ఆఫ్ దట్ మ్యాంటల్. కాపరి లేని గొర్రెల వలె వీళ్ళు చెదరిపోయి ఉన్నారు అని చెప్పడంలో అక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన బ్యాక్డ్రాప్లో, ఆయన మైండ్లో ఒక బ్యాక్డ్రాప్ ఉంది. ఆ బ్యాక్డ్రాప్ ఏంటంటే బాప్తిస్మిచ్చే యోహాను మరణించాడు, చంపేశారు. బాప్తిస్మిచ్చే యోహాను లేడు కనుక కాపరి లేని గొర్రెల వలె ఈ ప్రజలు ఉన్నారు. లెట్ us గో, లెట్ us టేక్ దట్ మ్యాంటల్. ఇప్పుడు ఆ బాప్తిస్మిచ్చే యోహాను లేని లోటు నీవు నేను తీర్చాలి. ఎందుకంటే వీ నీడ్ టు టేక్ హోల్డ్ ఆఫ్ దట్ మ్యాంటల్. ప్రియులారా, అలాంటి సందేశాన్ని యేసుక్రీస్తు ప్రభు అక్కడ గ్రీఫ్ ఉంది, కంపాషన్ ఉంది, వేదన ఉంది, కనికరం చూపిస్తున్నాడు ప్రజల మీద. ఇట్ వాజ్ ఎ టెన్షన్ బిట్వీన్ సారో అండ్ సర్వీస్. ఒక ప్రక్క వేదన, మరొక ప్రక్క పరిచర్య. ఇట్ వాజ్ ఎ టెన్షన్ బిట్వీన్ సారో అండ్ సర్వీస్. ప్రియులరా, యోహాను మరణం, యోహాను చంపేశారు. యోహాను మరణం, ఇట్ వాజ్ అ రిజెక్షన్ ఆఫ్ ది ప్రాఫెటిక్ వాయిస్. ఆయన ప్రవచన స్వరాన్ని ఆయన నొక్కేశారు. ఆయన తను పరిచయం చేసుకోవడమే, నేను అరణ్యంలో కేకలు వేయమని, శబ్దము అని పరిచయం చేసుకున్నాను. నేను శబ్దాన్ని అని పరిచయం చేసుకున్నాను. ఆ శబ్దాన్ని అణిచివేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మిరకల్ చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతం, 5,000 మందికి అక్కడ ఆహారం పంచిపెట్టిన అద్భుతాన్ని చూస్తే, ఇట్ వాజ్ ఎ మెసేజ్ ఆఫ్ లైఫ్, ఇట్ వాజ్ ఎ మెసేజ్ ఆఫ్ అబండెన్స్, ఇట్ వాజ్ ఎ మెసేజ్ ఆఫ్ కేర్. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయాడు కనుక ఇంక మేము అనాథలం అయిపోయాం అని అనుకోకుండా, ఇట్ వాజ్ ఎ మెసేజ్ ఆఫ్ కేర్. ఇదిగో ఆయన వెళ్ళిపోయాడు కనుక ఆయన లేని లోటును తీర్చగలిగిన వారు ఇంకా ఉన్నారు. ఆయన వెళ్ళిపోయాడు కనుక, ఆయన లేకుండా పోయాడు కనుక మీరు లేమిలో ఉండరు. ఇట్ వాస్ గోయింగ్ టు బి అన్ అబండెన్స్ ఆఫ్ మెసేజ్. ప్రియులారా, గమనించాలి. హేరోదు ఆ రోజు ఫీస్ట్ చేసుకున్నాడు కదా, బర్త్డే రోజు. హేరోదు బర్త్డే, బాప్తిస్మిచ్చే యోహాను డెత్ డే, రెండు ఒకరోజు జరిగాయి కదా. హేరోదు బర్త్డే చేసుకున్నాడు. హేరోదు బర్త్డే ఫీస్ట్ జరిగింది. ఇట్ వాజ్ ఎ ఫీస్ట్ ఆఫ్ డెత్. నేను హేరోదు బర్త్ని చూడడం లేదు, అక్కడ బాప్తిస్మిచ్చే యోహాను డెత్ని చూస్తున్నాను. Herod's feast was a feast of death, but Jesus opened a feast there. 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు it was a feast of life. Herod catered a feast of death, but Jesus catered a feast of life. ప్రియులారా, గమనించాలి. బాప్తిస్మిచ్చే యోహాను పరిచర్య అంతమైపోయింది. యేసుక్రీస్తు ప్రభు పరిచర్య ఇంటెన్సిఫై అయింది. యేసుక్రీస్తు ప్రభు పరిచర్య ఏమనాలి దాన్ని ఇంకా అంతకుముందు చేసినంతకంటే ఇంకా ఎక్కువగా ఇంటెన్సిఫై అయింది. జాన్స్ మినిస్ట్రీ ఎండ్స్ దేర్, బట్ జీసస్ మినిస్ట్రీ గాట్ ఇంటెన్సిఫైడ్. ప్రియులారా, గమనించాలి. నిజమైన కాపరిగా బాప్తిస్మిచ్చే యోహాను మ్యాంటల్ని యేసుక్రీస్తు ప్రభు పట్టుకున్నాడు. హీ టుక్ హోల్డ్ ఆఫ్ ది మ్యాంటల్ ఆఫ్ జాన్ ది బాప్టిస్ట్. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, వెనకున్న వాళ్ళు ఆ మ్యాంటిల్స్ పట్టుకోవాలి, ఆ దుప్పట్లు పట్టుకోవాలి. దుప్పట్లు పట్టుకుని బాప్తిస్మిచ్చే యోహాను వెళ్ళిపోయాడు. ఆయన వేదన, ఆ సందర్భం అర్థమైపోతుంది మనకి. ఎప్పుడైతే బాప్తిస్మిచ్చే యోహాను శిష్యులు వచ్చి ఆయన చనిపోయాడు, ఆయన చంపేశారని చెప్పాడు, వెంటనే అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఏకాంతంగా ఉండడానికి అరణ్యంలోకి వెళ్తే జనసమూహం వచ్చాడు. వెంటనే బాప్తిస్మిచ్చే యోహాను మ్యాంటిల్ పట్టుకున్నాడు. ఈ వేదన పరిచర్యను ఆపలేదు, ఈ రోదన పరిచర్యను ఆపలేదు. ఈ దినాన్ని యేసుక్రీస్తు ప్రభు అరణ్యంలో ఆరాధన చూసాం. మన హృదయాలు తెరుద్దాం, ప్రార్థన చేద్దాం. అలాంటి ఆరాధన అనుభవాలు నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేద్దాం. దయచేసి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.